మనం ఏదో సంపాదించాలంటే ఏ ఉండదు. ఒక దినం మనం ఏం చేస్తారు, తీసుకుపోయి ఆడ పెద్దలు వేస్తారు. అవి ఏం బల్లే. మనం ఉన్నప్పుడు సంతోషం బతికి ఆ యొక్క జీవితం విలువ తెలుసుకోవాలి. మనం చచ్చిపోయిన తర్వాత ఏడకపోతాము అని తెలుసుకుంటే ఇంకేం ఉండదు ఆడ. ఆ విధంగా తెలుసుకొని మన సంఘంలో మనమే కాదు బాగుపడి పక్కన కూడా బాగుపరచాలి. ఇబ్బందులు ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని మనం ఓదార్చి మనం బిర్యానీ చేసి పక్కన పెడకపోతే బాగుండదు. వాళ్ళు కూడా బిర్యానీ తినాలి. ఆ విధంగా మనం ఆలోచించుకుంటూ అన్ని విషయాలు ఏమేమి చెప్పాడో ఫాస్టర్ ఆ యొక్క కృపలో మనం ఎదగాలి. ఇంకా ఈసారి ఇంకా ఘనంగా చేసుకుంటాము. ఇంకా ఎండాకాల సెలవుల్లో రెండు రోజులు ఖచ్చితంగా మీటింగ్ పెట్టి రఘు ధ్యానశాలను మళ్ళీ పిలుస్తాం. ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా చేస్తాం దాన్ని. అది దేవుడు ఖచ్చితంగా మన విజయపద పాస్టర్ ద్వారా దాన్ని సిద్ధి పరుస్తాడు. అదేవిధంగా ప్రతి విషయంలో అసలు మాకైతే విచిత్రమైన నెల ఈ సంవత్సరం ఏంటంటే ఎవరికా డబ్బులు లేవు. క్రిస్మస్లు పెట్టేసిన మా పాస్టర్ చాలా ఇబ్బందులు పడ్డాం. ఎట జరుగుతుంది అనుకున్నాం, కానీ దేవుని విషయంలో, దేవుని కృప విషయంలో ఏం లేకపోయినా కూడా ఇది జ్ఞానశ జరిగింది. అది ఒక ఆశ్చర్యం. ఆ విధంగా ప్రతి దాంట్లో మన దేవుని కానీ ఆనుకుని ఉంటే అన్నీ జరిగిపోతాయి. ఆ విధంగా మనందరం ఒక ఐక్యతగా, సంఘం ఐక్యత ఉంటే ఏ విషయంలో కుటుంబంలో ఐక్యత ఉంటే, అన్నదమ్ముడి ఐక్యత ఉంటే, అదేవిధంగా సంఘంలో ప్రతి విషయం మనం ఐక్యతగా ఉంటూ అన్ని రేపు జరగబోయే క్రిస్మస్ కానీ జనవరి 1 కానీ అన్ని పండుగలు ఘనంగా జరుపుకుంటామని వచ్చిన పాస్టర్లందరికీ, అదేవిధంగా ఈ యొక్క మంచులో ఇంతసేపు కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు చెల్లిస్తూ నా మాటలు లేని తప్పులను క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను. అందరికి వందనాలు.